గత ఖరీఫ్ సీజన్ రైతుల్ని కన్నీళ్లు పెట్టించింది. ఈసారి కూడా ఖరీఫ్ పంటపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. కరుణించని వరుణుడు, నకిలీ విత్తనాల బెడద, మండుతున్న ఎరువుల ధరలు అన్నీ కలిసి రైతు నడ్డి విరిచేస్తున్న పరిస్థితి. మొత్తంగా అన్నదాతకి మళ్లీ కష్టాల సేద్యం తప్పేలా లేదు. ఈసారి ఋతుపవనాలు కరుణించి మే చివరి వారంలోనే పలకరించింది తొలకరి. జూన్ మొదటి వారంలో దంచుకొట్టిన వర్షాలతో విత్తనాలను సైతం నాటుకున్నారు రైతులు. అంతలోనే జూన్ రెండవ వారంలో వాన చినుకు కానరాక ఎదురు చూసి వేసారిపోతున్నారు. మొలకెత్తిన విత్తనాలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 5.8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పత్తి పంటే ప్రధానం. ఆ తర్వాత సోయాబీన్, కంది, మొక్కజొన్న, వరి, పెసర, మినుము ఇలా చిన్నపాటి పంటలన్నీ సాగుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ వర్షం జాడే లేదు. అటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో పత్తి పంటపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇంకో 4-5 రోజులు వర్షాల కింద పడకపోతే చిన్న మొలకలన్నీ ఎండిపోయే ఛాన్స్ ఉన్నది. సగం అయితే ఎండిపోతాయి అనుకుంటున్నాం 2-3 రోజులు పడకపోతే. వర్షం పడకపోతే ఇక నీళ్ళు ఉన్న వాళ్ళైతే నీళ్ళు పెట్టాల్సిందే, లేకపోతే ఇంకేం పై వాడిని చూసుడే. ఇక అసలు జూన్లో కూరాల్సిన వర్షాలు అసలు లేవు. ఈ పత్తి పంట గిట్ట పోయిన తర్వాత ఏమి అసలు ఛాన్సే లేదు. ఇక ఇది పత్తి పంట జరిపేసి మళ్ళీ దిగుబడి రాదు. ఈ పత్తికి కరెక్ట్ వర్షాలు పడితేనేమో సమయానికి దిగుబడి అనేది వస్తుంది. లేకుంటే మొత్తం పత్తి తీసేసి సోయాబీన్ కందులో వేయవలసి వస్తుంది సార్. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి విత్తనాలు వేసుకోవద్దని, వర్షాకాలం ప్రారంభానికి ఇంకా సమయం ఉందని, వరుస వానలతో భూమి లోపలి పొరలు తడిశాకే విత్తుకోవాలనేది వ్యవసాయ శాఖ అధికారుల సూచన. ఈ సూక్ష్మం తెలియక గత ఏడాది కొందరు రైతులు వర్షాలు సరిగ్గా కురవకముందే 2-3 సార్లు విత్తనాలు వేసి నష్టపోయారు. వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పుల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం అల్లాడిపోతుంది. దున్నిన చేలు, పొలాలు పొడిగాలులతో ఎండిపోతున్నాయి. దీంతో వర్షాధారిత పంటల సాగు ప్రశ్నార్థకరంగా మారింది. అప్పుల పాలవక తప్పదాని వాపోతున్నారు రైతులు. పత్తులు పెడుతున్నాం. పోయిన సంవత్సరం ఈ టైం వరకే కలుపులు అయిపోయినాయి. ఇప్పుడు వర్షాలు కరెక్ట్ పడక ఇగో ఈ టైంలోనే దున్నుతున్నాం, పెడుతున్నాం. కానీ మొలకలు చక్కగా వస్తలేవు. ఇబ్బంది ఏర్పడుతుంది పోయిన సంవత్సరానికి ఇప్పటికి. వరంగల్ జిల్లా రైతాంగానిది మరో వింత కష్టం. అసలే వర్షాభావంతో తల్లడిల్లుతుంటే ఎలుకలొచ్చి భూమిలో విత్తిన విత్తనాలను తినిపారేస్తున్నాయి. విత్తనాలను కాపాడుకుంటూ వర్షం కోసం ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్నాడు రైతన్న. విత్తనాలు మొలకెత్తడం లేదు. ఆ విత్తనాలన్నీ కూడా ఇప్పుడు ఎలకల పాలైపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ విత్తనాలను మొలకెత్తించడం కోసం ఈ విధంగా భగీరథ ప్రయత్నాలు చేస్తూ వారంతా నీళ్లను ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్స్, అదేవిధంగా కుండలతో కడవలతో తీసుకొచ్చి ఆ మొలకెత్తని విత్తనాలను ఈ విధంగా తడిపి మొలకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రైతున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? నీళ్లు కొడుతున్నాం సార్. అనుకోకుండా రోజుల కాలం అయితే దానికి గింజలు పెట్టినాం, ట్రాక్టర్ పెట్టి దున్నించినాం. ఎక్కడైనా 2 ప్యాకెట్లు పత్తి గింజలు పెట్టినాం. ఒక్క విత్తనం మూలలేదు సార్. ఎక్కడైనా 400 రైతులను కూలీలో పెట్టించినాం సార్. మా బాధను చాలా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది ఉంది సార్. నీళ్ళు ఎత్తుకొచ్చి పోతున్నాం. మా భార్య మేము ఎంత కష్టపడి చేసినా ఇదైతుంది. వర్షపు చుక్క కోసం ఆకాశం వైపు చూడడంతో సరిపెట్టుకోకుండా గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు రైతులు. వానలు కురిసి పంటలను కాపాడాలని వానదేవతలకు మొక్కుతూ కోలాటాలు ఆడుతున్నారు. వరుణదేవుడు పెట్టిన పరీక్షల్ని తట్టుకోలేక తల్లడిల్లుతున్న రైతులు ఇటు నకిలీగాళ్ల చేతిలో చిక్కి దగా పడుతున్నారు. నల్గొండలో 70 లక్షల విలువైన 25 క్వింటాళ్ల నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు అధికారులు.